హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జీరో క్లాస్లో మనం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి మనం లాస్ట్ టైము థియరీ పార్ట్ చూసాం కదా. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనం ఏం కనుక్కుంటాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి ఏం డిటర్మైన్ చేస్తాం, ఇవి చూసాం. జీరో క్లాస్ మనం ఏంటంటే దానికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ 10 kVA 200 bar 400 volts 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గివ్స్ ద ఫాలోయింగ్ టెస్ట్ రిజల్ట్స్ అని చెప్పి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్ ఇచ్చాడు. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్స్లో వోల్టేజ్ వచ్చేసి 200 volts అంట. కరెంట్ వచ్చేసి 1.3 amperes, పవర్ వచ్చేసరికి వాట్ మీటర్ రీడింగ్ పవర్ వచ్చేసి 120 watts. ఇవన్నీ ఎక్కడ లో వోల్టేజ్ సైడ్. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వోల్టేజ్ వచ్చేసరికి 22 volts 30 amperes 200 watts. ఇది ఎక్కడ అంటే హై వోల్టేజ్ ఎండ్ సైడ్. అయితే ఈక్వివాలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ కనుక్కోమన్నాడు. విత్ రెస్పెక్ట్ ఎక్కడ అంటే మనకు ఎక్కడ కనుక్కోమన్నాడు అంటే మనకు లో వోల్టేజ్ సైడ్ కనుక్కోమన్నాడు. విత్ రెస్పెక్ట్ లో వోల్టేజ్ సైడ్ మనం కనుక్కోవాలన్నమాట. ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా ఇందులో గివెన్ డేటా ఏంటి, కేవీఏ రేటింగ్. ఫస్ట్ కేవీఏ రేటింగ్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 10 kVA ఇచ్చాడు పవర్. అదేవిధంగా వోల్టేజ్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే నాకు 200 volts. ఇది ఎక్కడ లో వోల్టేజ్ సైడ్. వోల్టేజ్ ఇచ్చాడు. అదేవిధంగా వోల్టేజ్ నాకు లో వోల్టేజ్ సైడ్ వచ్చేసి 200 volts. అదేవిధంగా హై వోల్టేజ్ సైడ్ హెచ్వి సైడ్ వచ్చేసరికి నా వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు అంటే ఇక్కడ 400 volts ఇచ్చాడు. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాకు 50 Hz. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మనం ఏం చెప్పాం, కరెంట్ అనేది చాలా తక్కువ కరెంట్ ఉంటుంది అని చెప్పాం. ఓకేనా, తక్కువ కరెంట్ ఉంటుంది అన్న. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వోల్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వోల్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మనం ఎక్కడ కనెక్ట్ చేస్తాము, హై వోల్టేజ్ సైడ్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, లో వోల్టేజ్ సైడ్ అనేది ఎక్విప్మెంట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం. అదే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అన్ని ఏం చేస్తాం, హై వోల్టేజ్ సైడ్ కనెక్ట్ చేస్తాం. ఏది మనం తీసుకునే వోల్ట్ మీటర్ కానీ, కరెంట్ మీటర్ కానీ, అదే అమ్మీటర్ కానీ, అదేవిధంగా వాట్ మీటర్ కానీ, ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే హై వోల్టేజ్ ఎండ్ సైడ్ కనెక్ట్ చేస్తాం. మరి లో వోల్టేజ్ సైడ్ ఏం చేస్తాం ఈ కేసులో అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకేనా. సరే, ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రాబ్లంలో పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో రిజల్ట్స్ ఏంటి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో రిజల్ట్స్ ఏంటి అని ఇచ్చాడు. మనం జనరల్గా ఏంటంటే ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు జనరల్గా. ఇక్కడ చూడండి, ఓసీ టెస్ట్ ద్వారా మనం ఏమేమి కనుక్కోవచ్చు అంటే ఓసీ టెస్ట్ ద్వారా మనం ఏం కనుక్కుంటాం, ఫస్ట్ కాస్ పై నాట్ కనుక్కుంటాం. అదేవిధంగా దాని యొక్క మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కానీ, యాక్టివ్ కాంపోనెంట్ కానీ, ఈ వాల్యూస్ కనుక్కుంటాం. ఓకేనా. దాంతో పాటుగా మనం రెసిస్టెన్స్ R0, రెసిస్టెన్స్ X0 వాల్యూ కనుక్కుంటాం. అదే నాకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏమైనా ఉన్నాయో వీటి ద్వారా మనం ఏం కనుక్కుంటాం అంటే షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ కనుక్కుంటాం. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. దాన్ని పెట్టేసుకొని షార్ట్ సర్క్యూట్ రియాక్టెన్స్ వాల్యూ కనుక్కుంటాం. ఓకే. వీటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ, ఈక్వివాలెంట్ రియాక్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ కనుక్కుంటాం. ఇట్లా మనం ఈ ఒక్కొక్క టెస్ట్ నుంచి మనం కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏమేం చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఏదైతే మనకు ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ ఇచ్చాడో ఆ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ రాసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఏంటి, ఓసీ టెస్ట్. ఓసీ టెస్ట్ గుండా మనకి ఇచ్చింది ఏంటి, వోల్టేజ్ వచ్చేసి 200 volts, కరెంట్ వచ్చేసి 1.3, పవర్ వచ్చేసి 120. నాకు వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 200 volts, కరెంట్ ఎంత అంటే 1.3 amperes, పవర్ ఎంత అంటే 120 watts. ఇది నాకు తెలిసింది. జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంది, పవర్ ఈక్వల్ టు V1 I0 cos ∅0. ఇది మనకు తెలిసిన ఫార్ములా. అయితే
దీని నుంచి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, పవర్ ఫ్యాక్టర్ కావాలి. ఎక్కడ, నో లోడ్ కండిషన్లో. సో ఓపెన్ సర్క్యూట్ అంటేనే నో లోడ్ కదా. సో నో లోడ్ పవర్ ఫ్యాక్టర్. సో నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు సో దాని పవర్ ఎలా రాసుకుంటాం మనం, కాస్ పై నాట్గా రాసుకుంటాం. సో కాస్ పై నాట్ ఏంటి, ఇది ఎలా రాసుకుంటాం, సో ఇక్కడ పవర్ ఏదైతే ఉందో సో P/V1 I0గా రాసుకుంటాం. ఇక్కడ వాట్ మీటర్ రీడింగే ఇక్కడ P అవుతుంది. సో వాట్ మీటర్ రీడింగ్ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు, 120. సో 120. వోల్టేజ్ ఎంత ఉంది అక్కడ, 200. నో లోడ్ కరెంట్ ఎంత ఉంది, 1.3. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది 0.4615 వస్తుంది. సో ఇది ఏ విధంగా ఉందంటే నాకు ఇది లాగింగ్లో ఉందన్నమాట. ఓకే. సో అదేవిధంగా మనకు ఈ నో లోడ్ కరెంట్స్ ఉన్నాయి. సో ఈ నో లోడ్ కరెంట్ అంటే I0 ఈక్వల్ మనం ఎలా రాసుకుంటాం జనరల్గా, సో IW ప్లస్ IMU రాసుకుంటాం. IW ప్లస్ IMUగా రాసుకుంటాం. ఇది వెక్టార్ సమ్గా తీసుకుంటే సో ఇలా తీసుకుంటా ఉంటాం మనకు తెలిసింది. సో ఇందులో IW అంటే ఏంటి, IMU అంటే ఏంటి అన్నప్పుడు సో ఫస్ట్ మనకి ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్ కావాలి. యాక్టివ్ కాంపోనెంట్. యాక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటి, I/M. I/M అన్నప్పుడు దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే సో ఇక్కడ వెక్టార్ డయాగ్రామ్. సో ఇది ఏంటంటే నాకు IW, సో ఇది ఏంటంటే నాకు IMU, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్. సో ఈ రెండు వెక్టార్ సమే నాకు ఏమవుతుంది అంటే నాకు నో లోడ్ కరెంట్ అవుతుంది. నో లోడ్ కరెంట్ I0 అవుతుంది. సో ఇటు మధ్య యాంగిల్ ఏంటంటే నాకు π0 అన్నమాట. సో ఇది IW అయినప్పుడు ఇది కూడా IW అవుతుంది. సో ఇది IMU అయినప్పుడు ఇదేమవుతుంది, IMU అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ట్రయాంగిల్ ఉందో అంటే ఏంటి, సో ఇదేమో I0, ఇదేమో యాంగిల్, సో ఇది వచ్చేసేమో IW, ఇది వచ్చేసేమో IMU. సో దీని నుంచి కాస్ π0 అంటే ఏం రాసుకోవచ్చు మనం, సో కాస్ π0 అంటే అడ్జసెంట్ ఓవర్ హైపోటెన్యూస్. సో అప్పుడు నాకు ఏమవుతుంది, IW ఈక్వల్ టు I0 కాస్ π0. సిమిలర్లీ π ఈక్వల్ టు ఎలా రాసుకుంటామంటే ఆపోజిట్ సైడ్ ఓవర్ హైపోటెన్యూస్. సో దీని నుంచి నాకేమో mu ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ π0. సో ఇప్పుడు నాకు ఏం తెలిసింది, IW అంటే ఏంటి, IMU అంటే ఏంటో తెలిసింది. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ నాకే సో మనకి ఇచ్చిన దాంట్లో కరెంట్ I0 వాల్యూ తెలుసు. I0 వాల్యూ ఎంత, 1.3. అదేవిధంగా కాస్ π0 వాల్యూ తెలుసు. సో కాస్ π0 వాల్యూ తెలుసు, దాని నుంచి యాంగిల్ కనుక్కోవచ్చు కదా మనం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు ఏంటంటే IW ఈక్వల్ టు I0 ఇంటూ కాస్ π0. ఇక్కడ I0 వాల్యూ ఎంత ఇచ్చాను నాకు, 1.3. కాస్ π0 వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 0.4615. సో 0.4615. దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది IW వాల్యూ 0.6 ఆంపియర్స్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఏం వచ్చింది, ఇక్కడ IW వాల్యూ వచ్చింది. సో ఇక్కడ నాకు సో ఇక్కడ sum of both అని యాక్టివ్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అని. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, I0 ఈక్వల్ టు IW ప్లస్ J టైమ్స్ ఆఫ్ IMUగా రాసుకోవచ్చు. ఇది నార్మల్గా. ఒకవేళ ఇప్పుడు క్లాక్ లోడ్ కరెంట్ కావాలన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్గా రాసుకోవచ్చు మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు. ఇక్కడ IW యాక్టివ్ కాంపోనెంట్, యాక్టివ్ కాంపోనెంట్. ఇక్కడ IMU అంటే ఏంటంటే నాకు మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్. సో ఇక్కడ నాకు యాక్టివ్ కాంపోనెంట్ అంటే ఇట్ బిహేవ్స్ లైక్ రెసిస్టర్, వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేస్ లో ఉంటాయి. మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఇండక్టర్. ఇందులో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి అంటే 90 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees అనేది లాగింగ్ లో ఉంటుంది. ఓకే సరే. సో ఇప్పుడు నాకు ఈ యొక్క ఈక్వేషన్ మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం అనుకో, ఇప్పుడు నాకేమవుతుంది ఇది, సో IW స్క్వేర్ ప్లస్ IMU స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే I0 వాల్యూ తెలుసు, IW వాల్యూ తెలుసు, IMU వాల్యూ తెలియదు. సో IMU స్క్వేర్ ఈక్వల్ టు I0 స్క్వేర్ మైనస్
ఐడబ్ల్యూ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఐ మ్యూ మాత్రం కావాలన్నప్పుడు ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ I0 స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ స్క్వేర్ చేస్తాం. అంటే ఈ ఫార్ములా యూసెస్ నేను ఏం కనుక్కోవచ్చు, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కనుక్కోవచ్చు. కాబట్టి నాకేంటంటే ఐ మ్యూ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ నాకు ఐ క్వశ్చన్లో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 1.3. అదేవిధంగా ఇక్కడ ఐడబ్ల్యూ వచ్చింది 0.6. సో కాబట్టి నేను ఏం రాశానంటే ఇక్కడ సో 1.3 హోల్స్ మైనస్ 0.6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కరెంట్ ఎంత అవుతుంది అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1.33 అవుతుంది ఇది. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 1.153 యాంపియర్స్. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ వచ్చింది. కోర్ లాస్, సో కోర్ లాస్ రెసిస్టెన్స్ కావాలి. ఈ కోర్ లాస్ రెసిస్టెన్స్ ఎక్కడ రిఫర్ చేస్తామంటే మనం, సో రిఫర్ టు ఎల్వి సైడ్ రిఫర్ చేస్తాం, రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్ కోర్ లాస్. ఓకేనా. సో ఎందుకంటే మనం తీసుకునే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనం తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అనేది లో వోల్టేజ్ సైడ్ తీసుకుంటాం కాబట్టి ఇలా తీసుకుంటాం. సో కోర్ లాస్, ఈ కోర్ లాస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద, R0. సో R0 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో వోల్టేజ్ ఓవర్ కరెంట్. సో జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్రాము, ఇదేమో రెసిస్టెన్స్ కాంపోనెంట్, ఇదేమో రియాక్టెన్స్ కాంపోనెంట్. సో మనకు ట్రాన్స్ఫార్మర్లో సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్, ఇది వచ్చేసి నో లోడ్ కరెంట్ I0, సారీ నో లోడ్ కరెంట్ I, టోటల్ కరెంట్ ఐగా తీసుకుంటే ఇందులో వచ్చేసి నో లోడ్ కరెంట్ పాస్ అవుతుంది. ఇది వచ్చేసి యాక్టివ్ కాంపోనెంట్ IW, ఇది వచ్చి రియాక్టివ్ కాంపోనెంట్ I మ్యూ, ఇదేమో R0, ఇదేమో X0. సో దీని నుంచి మనం ఏంటంటే ఇక్కడ ఇది మనం తీసుకునే సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ అనుకుంటే, సో ఇప్పుడు నుంచి V ఈక్వల్ టు IR ఫార్ములా ఓమ్స్లో అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ R0 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, సో సప్లై వోల్టేజ్ ఓవర్ దాని యొక్క రెసిస్టెన్స్. సో ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి అక్రాస్ రెసిస్టర్ దగ్గర సేమ్ వోల్టేజ్ ఉంటుంది, అక్రాస్ రియాక్టెన్స్ దగ్గర సేమ్ వోల్టేజ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేసాం, R0 ఈక్వల్ టు V1/IW రాసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం IW వాల్యూ కనుక్కున్నాం, V1 అంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడు సప్లై వోల్టేజ్. సో అప్పుడు నాకు దీని యొక్క వోల్టేజ్, సో V1 వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ నాకు ఉన్నప్పుడు 200 volts ఇచ్చాడు. సో అదేవిధంగా IW వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి IW వాల్యూ 0.6 యాంపియర్స్ వచ్చింది. సో కాబట్టి ఇది 0.6. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది R0 వాల్యూ నియర్లీ 333.3 ఓమ్స్ వస్తుంది. సో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 333.3 ఓమ్స్. సో ఇదే నాకేంటి రెసిస్టెన్స్ వాల్యూ R0. సో నెక్స్ట్ ఏం కావాలంటే నాకు మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్ వాల్యూ కావాలి, మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్. సో మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్ అంటే ఏంటి, X0. సో మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్, సో మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్ ఆఫ్ నో లోడ్ అంటే దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం, X0గా ఇండికేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఎట్లయితే R0 వాల్యూ కనుక్కున్నామో సేమ్ వేలో X0 వాల్యూ కనుక్కుంటాం. సో ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అన్నప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ ఉంది కదా, సో
ఇది మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటే ఐమ్యూ. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, అక్రాస్ వోల్టేజ్ ఓవర్ అందులో పాస్ అయ్యే కరెంట్. సో ఇక్కడ నాకు సప్లై వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు అంటే 200 volts. 200 volts. మరి ఐమ్యూ వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 1.153 వచ్చింది. 1.153. 1.153. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది 173.46 ohms వస్తుంది. ఇదే నాకేమవుతుంది రియాక్టెన్స్ వస్తుంది అన్నమాట. సో ఈ రెండు పారామీటర్స్ ఎక్కడ రెఫర్ చేసాము అంటే మనము లో వోల్టేజ్ సైడ్ మీద తీసుకున్నాం అన్నమాట, ఏది రెసిస్టెన్స్ కానీ రియాక్టెన్స్ కానీ. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసుకుని మనం ఏం కనుక్కున్నామంటే మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కనుక్కున్నాం, అదేవిధంగా కోర్ లాస్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం, మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏదైతే ఇచ్చాడో అది రాసుకుందాం. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్. సో ఇక్కడ నాకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి ఏమి ఇచ్చాడు, సో వోల్టేజ్ వచ్చేసి 22 volts, కరెంట్ వచ్చేసి 30 amperes, పవర్ వచ్చేసి 200 watts. సో ఇక్కడ నాకు ఏంటంటే 22 volts 30 amperes, సో పవర్ వచ్చేసరికి 200 watts. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలంటే కాపర్ లాసెస్ అనేది కనుక్కోవాలి. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసుకుని మనం ఏం కనుక్కుంటాం, కాపర్ లాస్ అనేది కనుక్కుంటాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసి ఏం కనుక్కుంటాం అంటే కోర్ లాస్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో దీని నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ కావాలి. ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్. సో ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ refer to high voltage side. Equivalent impedance refer to high voltage side. సో ఇప్పుడు ఇంపిడెన్స్ కావాలన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు, సో ఇంపిడెన్స్ వాల్యూ, సో ZSE కావాలంటే మనం ఏం చేస్తాం జనరల్గా, సో వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ చేస్తాం, అంతేనా. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అంటే ఏంటంటే నాకు, సో జనరల్గా మనం షార్ట్ సర్క్యూట్ చేసేది ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏ సైడ్ చేస్తాము, హై వోల్టేజ్ సైడ్ చేస్తాం. హై వోల్టేజ్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో కాబట్టి నాకేమవుతుంది ఇక్కడ ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అనేది సెకండరీ సైడ్ కదా. సో కాబట్టి దీని యొక్క ZSCనే మనం ఎలా రాసుకుంటాం అంటే జనరల్గా Z02గా రాసుకుంటాం. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఎలా రాసుకుంటాం అంటే మనం R02గా రాసుకుంటాం. అదే షార్ట్ సర్క్యూట్ రియాక్టెన్స్ ఎలా రాసుకుంటాం అంటే X02గా రాసుకుంటాం. ఓకేనా, అంటే మనం సెకండరీ సైడ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సెకండ్ టర్మినల్ తీసుకున్నాం. ఒకవేళ ప్రైమరీ సైడ్ అంటే X01గా X02గా R01గా తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి, ఇంపిడెన్స్ ఈక్వల్ టు షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో అయితే ఇందులో నాకు ఆల్రెడీ వోల్టేజ్ కరెంట్ ఇచ్చేసినాడు. సో వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు 22 volts, కరెంట్ ఎంత అంటే 30. సో దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇంపిడెన్స్ అంటే 0.733 ohms. సో ఇప్పుడు నాకేమైంది షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ వచ్చింది. సో షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అనేది తెలిసింది. సో ఇప్పుడు నాకేం కావాలంటే దీంతో పాటుగా రెసిస్టెన్స్ కావాలి. సో నాకేం కావాలి ఇప్పుడు రెసిస్టెన్స్ కావాలి. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కూడా ఎక్కడ నాకు ఏ సైడ్ అన్నప్పుడు హై వోల్టేజ్ సైడ్. హై వోల్టేజ్ సైడ్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఈక్వల్ టు షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు, సో షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ అన్నప్పుడు జనరల్గా మనకు పవర్ లాస్ అంటే ఎలా రాసుకుంటాం మనం I²Rగా రాసుకుంటాం. సో ఈ యొక్క పవర్ని మనం ఏం చేస్తాం ఇందులో వోల్ట్ Wగా తీసుకుంటాం, అంటే షార్ట్ సర్క్యూట్ పవర్ ఈక్వల్. ఇక్కడ కరెంట్ ఏంటి షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇక్కడ నా రెసిస్టెన్స్ ఏంటి అన్నప్పుడు R02గా తీసుకుంటాం. సో ఎందుకు ఇక్కడ మనం చేసింది సెకండరీ సైడ్ కాబట్టి. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం WSC ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ స్క్వేర్ రాస్తాం. సో ఆ ఫామ్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో WSC పవర్ ఓవర్
కరెంట్. సో ఇప్పుడు నాకు పవర్ ఎంత ఇచ్చాడు అంటే 200. సో ఇక్కడ నాకు షార్ట్ సర్క్యూట్లో పవర్ ఇచ్చాడు కదా 200 వాట్స్ అని, అదే నాకు ఏమవుద్దంటే ఇక్కడ పవర్. సో 200. షార్ట్ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఇచ్చాడు 30 ఆంపియర్స్. సో కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటాం ఓవర్ 30 స్క్వేర్. ఇది చేస్తే నాకు ఎంత వస్తుందంటే 0.22 ఓం. సో ఇప్పుడు నాకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్ నుంచి ఇంపిడెన్స్ కనుక్కున్నాం, రెసిస్టెన్స్ కనుక్కున్నాం. సో జనరల్ మనకు తెలిసింది ఏంటంటే సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు సో రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ అని తెలుసు. సో దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఎంత అవుతుంది నాకు, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ రియాక్టెన్స్ స్క్వేర్, అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇది సో రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ రియాక్టెన్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు రియాక్టెన్స్ వాల్యూ మాత్రం కావాలి. సో అప్పుడు నాకేమవుతుంది సో ఇంపిడెన్స్ స్క్వేర్ మైనస్ రెసిస్టెన్స్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు నాకు వాల్యూ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంపిడెన్స్ స్క్వేర్ మైనస్ రెసిస్టెన్స్ స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు నాకు రియాక్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కనుక్కున్నాం రెసిస్టెన్స్ వాల్యూ రియాక్టెన్స్ వాల్యూ వచ్చింది. సో ఇంపిడెన్స్ వచ్చేసేమో 0.733, రెసిస్టెన్స్ వచ్చేసరికి 0.22. సో ఆ రెండింటి ఇందులో ప్లేస్ చేద్దాం. సో 0.733 స్క్వేర్ మైనస్ 0.322 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకేమవుతుంది షార్ట్ సర్క్యూట్ రియాక్టెన్స్ వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 6988 ఓమ్స్ వస్తుంది. సో రియాక్టెన్స్ వాల్యూ వచ్చింది నాకు ఇక్కడ. ఓకే. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనం ఏం కనుక్కున్నాం, ఇంపిడెన్స్ కనుక్కున్నాం, రెసిస్టెన్స్ కనుక్కున్నాం, రియాక్టెన్స్ కనుక్కున్నాం. ఇది క్లియర్ అయ్యాడికి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏమేమి కనుక్కున్నాం, సో ఇంపిడెన్స్ వాల్యూ కనుక్కున్నాం, రియాక్టెన్స్ వాల్యూ కనుక్కున్నాం, రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కున్నాం. అయితే సో నెక్స్ట్ ఏం కావాలంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి నాకు ఫార్ములా, సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K ఈక్వల్ టు సో N2/N1 ఈక్వల్ టు సో E2/E1 ఈక్వల్ టు I1/I2. సో ఇది మనకు తెలిసింది. సో ఇందులో నాకు ఇచ్చేది ఏంటి, వోల్టేజ్ వేసి ఇచ్చేసినాడు. సో సెకండరీ సైడ్ వోల్టేజ్, ప్రైమరీ సైడ్ వోల్టేజ్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ నాకు K ఈక్వల్ టు సో ఇక్కడ మనం ప్రాబ్లం చూస్తే ఇందులో సెకండరీ సైడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు, సో ఇక్కడ చూడండి. సో సెకండరీ సైడ్ వోల్టేజ్ వచ్చేసి 400 volts, ప్రైమరీ సైడ్ వోల్టేజ్ 200 volts ఇచ్చాడు. సో దాని నుంచి ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, 400/200 రాసుకోవచ్చు. సో అప్పుడు నా దాని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి. సో V2 అంటే 400, V1 అంటే 200. సో ఇప్పుడు నాకు ఏమైంది K వాల్యూ, సో K వాల్యూ 2 అయింది అన్నమాట. K వాల్యూ 2 అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఏదైతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఉందో సో ఆ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని రిఫర్ టు LV సైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ సో రిఫర్ టు LV సైడ్. సో ఎప్పుడైతే నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ అన్నప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనము, ఏదైతే సెకండరీ రెసిస్టెన్స్ ఉందో బై K² చేస్తాం. అంటే సెకండరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ని ట్రాన్స్ఫర్మేషన్ స్క్వేర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో చేస్తే నాకు ప్రైమరీ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అప్పుడు నాకు సెకండరీ సైడ్ ఉండే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది నాకు 0.22. సో K వాల్యూ ఎంత వచ్చింది నాకు 2, దీని యొక్క స్క్వేర్. ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది 0.0355 ఓమ్స్ వస్తుంది. సో ఇదే నాకు ఏమవుతుంది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ అవుతుంది. ఇది ఏమైంది నాకు 0.0355 అయింది. సో ఇది నాకు ప్రైమరీ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము, సో అదే ఈక్వివాలెంట్ రియాక్టెన్స్ అనేది రిఫర్ టు ప్రైమరీ చేస్తాం. ఓకేనా. సో ద ఈక్వివాలెంట్ రియాక్టెన్స్
రెఫర్ టు ఎల్ సైడ్ లో వోల్టేజ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము సో ఏదైతే రియాక్టెన్స్ ఉందో ఈ వాల్యూ అంటే రియాక్టెన్స్ ఆన్ సెకండరీని బై స్క్వేర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో చేస్తాం. సో ఇక్కడ నాకు ఈ యొక్క రియాక్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనం సాల్వ్ చేస్తే 0.6988. సో 0.6988 ఓవర్ సో కే వాల్యూ 2 దాని యొక్క స్క్వేర్ వాల్యూ. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందండి ఇది నియర్గా 0.1747 ఓమ్స్ వస్తుంది. సో x01 ఎంత అంటే నాకు 0.1747 ఓమ్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ఎల్వి సైడ్ వచ్చింది, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు రియాక్టెన్స్ ప్రైమరీ సైడ్ వచ్చింది. సో దాని కరస్పాండింగ్ రెసిస్టెన్స్ R0 కనుక్కున్నాం, X0 కనుక్కున్నాం. సో దీన్ని డయాగ్రామ్ పరంగా ఎలా ఇండికేట్ చేసుకుంటాం అన్నప్పుడు సో మనకు ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నాకు ఏంటంటే సో ఇదేమో లోడ్ కరెంట్లో ఉండే యాక్టివ్ కాంపోనెంట్, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్స్. సో దాంతో పాటుగా మనం ఏం చేస్తాం, రేపు ప్రైమరీ చేస్తాం. సో రిఫర్ టు ప్రైమరీ అన్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఇది, దాని కరస్పాండింగ్ రియాక్టెన్స్ వాల్యూ ఇది. ఓకేనా? సో ఇది సో ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ సో ఇదేమో R01, ఇదేమో X01, సో ఇదేమో R0, ఇదేమో X0. ఇందులో పాస్ అయ్యే కరెంట్ I0, ఇందులో పాస్ అయ్యే కరెంట్ Imu, ఇందులో పాస్ అయ్యే కరెంట్ Im. సో ఇది వచ్చేసేమో సప్లై వోల్టేజ్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి I1. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చాడో చూద్దాం. సో నాకేంటంటే సో ఇనిషియల్గా ఇచ్చిన వోల్టేజ్ ఎంత అంటే ఇక్కడ 200 volts. సో అదే సెకండరీ సైడ్ ఇచ్చిన వోల్టేజ్ ఇది వచ్చేసి ఏంటంటే నాకు అనమాట. ఓకేనా? అంటే మనం రెఫర్ చేసేసాం కదా. సో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ ఉండే వోల్టేజ్ని ప్రైమరీ సైడ్కి మార్చుకున్నాం. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనం ఈ పర్టికులర్ వాల్యూస్ మాత్రం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ నాకు R01 అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు, రెసిస్టెన్స్ వాల్యూ అంటే ఇక్కడ ఎంత వచ్చింది 0.03. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 0.0355 ఓమ్స్. అదే రియాక్టెన్స్ వాల్యూ ఎంత అంటే 0.1747 ఓమ్స్. సో నెక్స్ట్ ఏంటి వాల్యూ, సో R0 X0 వాల్యూ. సో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 333.33. అదేవిధంగా రియాక్టెన్స్ వాల్యూ ఎంత అంటే 173.46. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో రియాక్టెన్స్ వాల్యూ అంటే నాకు 173.46 ఓమ్స్. అదే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 3.33 ఓమ్స్. సో దాంతో పాటుగా నాకు ఇంకేం తెలుసు, ఇక్కడ మ్యాగ్నటైజింగ్ కరెంట్ తెలుసు. సో మ్యాగ్నెట్ నాకు అంటే సో ఇక్కడ చూడండి. సో మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఎంత 1.153. సో 1.153. దాంతో పాటుగా ఐడియబుల్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 0.6. సో టోటల్ కరెంట్ ఎంత 1.3. సో వాటిని కూడా మెన్షన్ చేసుకుందాం. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ ఎంత అంటే నో లోడ్ కరెంట్ 1.3. అదేవిధంగా మ్యాగ్నటైజింగ్ కరెంట్ అయితే నాకు 1.153. సో అదేవిధంగా యాక్టివ్ కాంపోనెంట్ IM ఎంత అంటే నాకు సో దీని వాల్యూ నాకు 0.6 amperes. సో IM ఈక్వల్ 0.6, I0 ఈక్వల్ టు 1.3, Imu ఈక్వల్ టు 1.153. ఓకేనా? సో ఇది సో ఇక్కడ నాకేంటి ఈ లూప్ మొత్తం నాకేం కరెంట్ పాస్ అవుతుంది, I1 కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, సో ఇదే నాకేమవుతుంది అంటే మనం తీసుకునే షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనం ఏం చేస్తాం, షంట్ బ్రాంచ్ పారామీటర్స్, సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ కనుక్కుంటాం. ఈ యొక్క షంట్ బ్రాంచ్ పారామీటర్స్ అంటే ఏవేవి అంటే మనం తీసుకునే రెసిస్టెన్స్ R0, X0. సో దేని ద్వారా కనుక్కున్నాం, ఓపెన్ సర్క్యూట్ ద్వారా మనం వీటిని కనుక్కున్నాం. అదేవిధంగా సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ అంటే R01, X01. సో వీటిని దేని ద్వారా కనుక్కున్నామంటే మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం వీటిని కనుక్కున్నాం అనమాట. సో ఇది క్లియరా మీకు? సో ఏదైతే మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి కాన్సెప్ట్ చూసామో సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఎలా కనుక్కుంటాం, ఒక వాల్యూస్ ఇచ్చినప్పుడు దాని బేసెస్కి మనం ఏ విధంగా డిటర్మైన్ చేస్తాం అనేది ఈ ప్రాబ్లం. సో అందరికి అర్థమైందమ్మా ఇది? సో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా?